తర్వాత తూరునకు రాజైన హీరాము దావీదునకు బదులుగా సొలొమోను రాజైన సంగతి విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపాను. ఏలైనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహంగా ఉండెను. అలాగే సొలొమోను కూడా హీరాము వద్దకు ఈ వర్తమానం పంపాను. యెహోవా నా తండ్రైన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశం కలిగి ఉన్నాను. నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండును. మా దేవుడని యెహోవా సకలమైన దేవతల కంటే మహనీయుడు గనుక లెబానోనులో సరళ మ్రానులను, దేవదారు మ్రానులను, చంద్రపు మ్రానులను నరికించుటకై సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. ఏర్పాటు చొప్పున నేను వారికి జీతమిచ్చేదనను. మరియు బంగారము, వెండి, ఇత్తడి మరియు వివిధ రకాల నూలుతోనూ అన్ని విధాల చెక్కడపు పనులను చేయగల ప్రజ్ఞగల మనుషుని నా యొద్దకు పంపుమనెను. సొలొమోను పంపిన వర్తమానమును హీరాము విని బహుగా సంతోషపడి సొలొమోను విషయమై యెహోవాను స్తోత్రించాను. మరియు హీరాము సొలొమోను అడిగిన విధంగా సకల విధముల పనులలో నేర్పరియు సమర్థవంతుడైన హూరామును పంపించుటను గూర్చిన మరియు సొలొమోను కోరిక చొప్పున జరిగించుటను గూర్చిన వర్తమానమును సొలొమోనుకు పంపెను. రాజైన సొలొమోను ఇశ్రాయేలులందరి చేత వెట్టి పని చేయించెను. వారిలో 30,000 మంది వెట్టి పని చేయవారైరి. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చిన 480వ సంవత్సరమున అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలుచున్న 4వ సంవత్సరము జీపు అను 2వ మాసమున దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు యెబూసీయుడైన వర్ణారకళమందు దావీదు సిద్ధపరిచిన స్థలమందు యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను. పూర్వపు కొలతల ప్రకారము మందిరమును కట్టించుచుండెను. మరియు సొలొమోను మందిరమునకు కావలసిన ఇత్తడి, వెండి, బంగారు మ్రానుల యొక్క పని అంతటిని చేయించి ముగించెను. అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై, ఈ మందిరమును కట్టించుచున్నవే, నీవు నా ధర్మశాస్త్రమంతటిని గైకొనిన ఎడల నీ తండ్రిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచదని సెలవిచ్చెను. 4వ సంవత్సరం జీపు అను 2వ మాసమున దేవుని మందిరపు పునాది వేయబడను. 11వ సంవత్సరం బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. మరియు సొలొమోను తన తండ్రి దావీదు ప్రతిష్ఠించిన వెండి, బంగారం ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను. మరియు సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దాన్ని అంతటిని ముగించాను. అలాగే లెబానోను అరణ్యపు నగరును కట్టించాను. ఫరో కుమార్తె అయిన సొలొమోను భార్యకును అతడు ఒక నగరును కట్టించాను. అప్పుడు సీయోను అను దావీదుపురములో నుండి యెహోవా నిబంధన మందసమును పైకి తీసుకుని వచ్చుటకు యెరూషలేములో నుండి రాజైన సొలొమోను ఇశ్రాయేలుల పెద్దలను, గోత్ర ప్రధానులను తన ఎదుగు సమకూర్చెను. వారు యాతనీమును 7వ మాసమున పండుగ కాలమున రాజైన సొలొమోను వద్దకు కూడుకొనిరి. ఇశ్రాయేలుల పెద్దలందరూ రాగా యాజకులు యెహోవా మందసమును, గుడారమును మరియు గుడారముల వంటి పరిశుద్ధ ఉపకరణములను యాజకులను, లేవీలను తీసుకుని రాగా రాజైన సొలొమోనును ఇశ్రాయేలుల సమాజకులందరూ మందసం ముందర నిలబడి లెక్కింపశక్యము గాని గొర్రెలను, ఎడ్లను బలిగా అర్పించిరి. మరియు యాజకులు మందసమును తీసుకుని దాని స్థలమందుంచిరి. యాజకులు పరిశుద్ధ స్థలముల నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. సొలొమోను దానిని చూచి గాఢాంధకారమందు నివాసం చేయుదునని యెహోవా సెలవుచుచున్నాడు. నీవు నివాసం చేయుటకు నేను మందిరమును కట్టించున్నాను. సదాకాలం అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరచున్నానని చెప్పి తన ముఖము ఇశ్రాయేలు ప్రజల తట్టు తిప్పుకుని ఇశ్రాయేలుల సర్వసమాజమంతయు నిలిచుండగా వారిని దీవించెను. మరియు సొలొమోను యెహోవా బలిపీఠం మీదట నిలబడి ఆకాశం తట్టు తన చేతులెత్తి సుదీర్ఘమైన ప్రార్థన చేసెను. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరం నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. సొలొమోను ఇలాగును ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం మీదట మోకాళ్ళు నుండి మాని లేచి నిలిచిన తర్వాత అతడు మహాశబ్దంతో ఇశ్రాయేలుల సమాజమంతటిని దీవించెను.
రాజైన సొలొమోనును ఇశ్రాయేలులందరూ 22,000 ఎడ్లను 1,20,000 గొర్రెలను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించి యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. మరియు తాను చేయించిన బలిపీఠము బలులకును నైవేద్యములకును క్రొవ్వునకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సొలొమోను ప్రతిష్ఠించి అక్కడ బలులను అర్పించెను. ఆ సమయమున సొలొమోనును బహు గొప్ప సమూహంగా కూడి వచ్చిన ఇశ్రాయేలందరూ 7 దినములు పండుగ ఆచరించిరి. 8వ దినమున పండుగ ముగించిరి. మరియు దావీదునకును సొలొమోనునకును ఇశ్రాయేలుకును దేవుడు చేసిన మేలుల విషయమే సంతోషించుచు ఎవరి గుడారమునకు వారు వెళ్ళినట్లు అతడు జనములకు సెలవిచ్చి వారిని పంపివేశాను. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించుటయు తాను చేయగోరినంతటిని చేయటి ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీ విన్నపమును అంగీకరించి తిని నీవు ప్రార్థించినట్లు ఈ స్థలముందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించుననను. మరియు అనేక విషయములు ప్రభు సొలొమోనుతో సెలవిచ్చెను. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరాలుగా కట్టించెను. అతడు పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళం వృక్షపు మ్రాణులను బంగారమును అతనికి ఇచ్చినందున సొలొమోను గలిలయ దేశముందున 20 పట్టణములను హీరామునకు అప్పగించెను. మరియు హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలును కాపురముంచెను. మరియు సొలొమోను యెరూషలేమునందును లెబానోను నందును తాను ఏలిన దేశమంతటి యందును ఏదేది కట్టుటకు కోరెను అదంతయు కట్టించెను. ఇశ్రాయేలులు కాని అన్యులు కొంతమంది శేషించి ఉంటారు గనుక సొలొమోను వారి పిల్లలను దాసత్వం చేయ నియమించగా నేటి వరకు అలా జరుగుచున్నది. అయితే ఇశ్రాయేలులో ఎవరినైనాను సొలొమోను దాసునిగా చేయలేదు. వారు రాణువారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి. వీరిలో శ్రేష్ఠులైన 250 మంది రాజైన సొలొమోను కింద అధిపతులై ప్రజల మీద అధికారులైండిరి. ఇశ్రాయేలు రాజైన దావీదు నగరందు నా భార్య నివాసం చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠించవలని చెప్పి సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణము నుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను. మరియు సొలొమోను అనుదిన నిర్ణయం చొప్పున మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినములందును అమావాస్యలందును నియామక కాలములందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల యందును అనగా పులియను రొట్టెల పండుగ యందును వారముల పండుగ యందును పర్ణశాలల పండుగ యందును యెహోవాకు దహన బలులు అర్పించుచు వచ్చెను. మరియు అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి సేవా ధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను లేవీలను ద్వారములన్నిటి దగ్గర కావలి ఉండుటకై వారి వారి వంతుల చొప్పున ద్వార పాలకులను నియమించెను. దైవజనుడైన దావీదు అలాగునే ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఏ విషయమును గూర్చే గాని బొక్కసములను గూర్చే గాని రాజు యాజకులకును లేవీలకును చేసిన నిర్ణయమును బట్టి వారు సమస్తమును జరుపుతూ వచ్చిరి. యెహోవా మందిరమునకు పునాది వేసిన దినం మొదలుకొని అది సంపూర్ణమగు వరకు సొలొమోను పని అంత్యం చేయించెను. అప్పుడు యెహోవా మందిరము సమాప్తమాయెను. సొలొమోను ఎదోము దేశం యొక్క సముద్రపు ధరనున్న యోసేన్ గెబెరునకును ఏలతునకును పోగా హీరాము తన పనివారి ద్వారా ఓడ నడపటి యందు యుక్తిగల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడా ఓఫీరునకు పోయి అక్కడ నుండి 900 మణుగుల బంగారం ఎక్కించుకుని రాజైన సొలొమోను వద్దకు తీసుకుని వచ్చిరి. షాబా దేశపు రాణి సొలొమోనును గూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సొలొమోనును శోధింపవలను కోరి మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకుని గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోనునకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాట్లాడెను. సొలొమోను ఆమె ప్రశ్నలనయు ఆమెకు విడదీసి చెప్పాను. సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరం చెప్పలేని మరుగైన మాట ఏదీ లేకపోయాను. షాబా దేశపు రాణి సొలొమోనుకు కలిగిన జ్ఞానమును అతడు కట్టించిన నగరును అతని బలమీది భోజన పదార్థములను అతని సేవకులు కూర్చుండుటను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నెలను అందించువారిని వారి వస్త్రములను యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచినప్పుడు ఆమె విస్మయముంది రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నేను నా దేశమందు విన్న వర్తమానం నిజమే గాని నేను వచ్చి దాని కనులారా చూచు వరకు వారి మాటలను నమ్మకుంటిని. నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు.
నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది. నీ సేవకుల భాగ్యం మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమును నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యం మంచిది. నీ దేవుడని యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడైనట్లు నీ యందు అనుగ్రహం చూపినందున నీ దేవుడని యెహోవాకు స్తోత్రములు కలుగుగాక. ఇశ్రాయేలులను నిత్యము స్థిరపరచవలన దయాలోచన నీ దేవునికి కలిగినందున నీతి న్యాయములను జరిగించుటగా ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించును అని చెప్పాను. ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములు రత్నములను ఇచ్చెను. షాబా దేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గముతో సాటి అనేది ఎదియలేదు. ఇదిగాక ఓఫీరు నుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రాణులను ప్రశస్తమైన రత్నములను కూడా కొని తెచ్చిరి. ఆ చందనపు మ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజు నగరునకును సోపానములను గాయకులకు తంబురులను సితారాలను చేయించెను. అటువంటి పని అంతకుముందు యూదా దేశం ముందు ఎవరిని చూచి ఉండలేదు. షాబా దేశపు రాణి రాజునకు తీసుకుని వచ్చిన వాటికి అతడు ఇచ్చిన ప్రతి బహుమానములు గాక ఆమె మక్కువపడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకి ఇచ్చెను. తర్వాత ఆమె తన సేవకులను వెంట పెట్టుకుని మరలి తన దేశమునకు వెళ్ళిపోయాను. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతలతో త్రిప్పుదురు కనుక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్తులను కలిగుండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. సొలొమోను సిదోనీయుల దేవతను అమ్మోనీయుల హేమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను మోయాబీయుల అమ్మోనీయుల హేమైన దేవతలకు యెరూషలేము ఎదుటన్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయచు బలులు అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్య నిమిత్తము అతడు ఇలాగ చేసెను. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైపనుకోకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరించకపోవట నేను కనుగొని వచ్చున్నాను కనుక ఈ రాజ్యం నీకుండా కూడా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. ఆయనను నీ తండ్రైన దావీదు నిమిత్తము నీ దినములందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతుల నుండి దానిని తీసివేసేదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తము ఒక గోత్రమును నీ కుమారునికి ఇచ్చేదనను. సొలొమోను యొక్క పాపమును బట్టి ఆ రాజ్యమందు వ్యతిరేకులు లేచిరి. దేవుడు సొలొమోను రాజ్యంలో 10 గోత్రములను తీసి యరొబామునికి ఇయ్యదలచగా సొలొమోను యరొబామును చంపజూచెను. యరొబాము ఐగుప్తునకు పారిపోయాను. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలులందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. అంతటా సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను.